బెంగళూరు వర్సెస్ పంజాబ్ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ బెంగళూరులో జరగబోతుంది. బెంగళూరు ఫ్యాన్స్కి బెంగళూరులో మ్యాచ్ అంటే ఖచ్చితంగా హార్ట్ అటాకే. ఎందుకంటే వాళ్ళు అవే గేమ్స్ అద్భుతంగా గెలుస్తూ ఉన్నారు బెంగళూరు టీము, బట్ హోమ్ మ్యాచెస్ అయితే ఓడిపోతూ వస్తున్నారు. సో ఇది పాస్ట్ రికార్డుగా వాళ్ళకి బాగాలేదు. అలాగే ఈ సంవత్సరం వాళ్ళ టీం అంత బాగున్నా కూడా వాళ్ళు 4 మ్యాచ్లు బయట ఆడిన మ్యాచ్లు గెలిచారు, బట్ హోమ్ మ్యాచ్లు 2 ఆడితే 2 కూడా ఓడిపోయారు. సో ఖచ్చితంగా పంజాబ్తో జరిగే మ్యాచ్లో బెంగళూరు ఖచ్చితంగా గెలవాల్సిందే. ఎందుకంటే గెలిస్తేనే వాళ్ళకి పాయింట్స్ టేబుల్లో కానీ వాళ్ళకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు బెంగళూరు గెలవాలంటే పంజాబ్తో ఏం చేయాలో మాట్లాడుకుందాం. అలాగే పంజాబ్కి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు 240 డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారు, కానీ 111 డిఫెండ్ చేసుకొని గెలిచారు. అందులో ఈ మ్యాచ్లో పంజాబ్ పక్క ఎవరున్నారు? యుజ్వేంద్ర చేహల్ ఉన్నాడు, స్పిన్ మాంత్రికుడు, స్పిన్ విజార్డ్. బెంగళూరులో తనకంటే బాగా వేసే బౌలర్ ఇప్పటి వరకు లేడు. సో తను బెంగళూరులో ఎలా వేస్తాడనేది కూడా చూడాలి. ఒకవేళ కోహ్లీ మిడిల్ ఓవర్స్ దాకా కానీ ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు బ్యాట్లు కూడా చూడాలి. సో ఈ మ్యాచ్లో పూర్తిగా అయితే మనం ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కొంచెం లెంత్ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి, మంచి పాయింట్ అయితే వస్తాయి. సో ఇక ఫస్ట్ అయితే టాస్ విషయానికి వస్తే ఖచ్చితంగా టాస్ గెలిచి టీం అయితే చేజింగ్ తీసుకుంటుంది. లాస్ట్ టైం కూడా బెంగళూరు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ టాసే. వాళ్ళు 2 సార్లు టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే బెంగళూరు పిచ్చు బాగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా ఈజీ అయిపోతుంది. అందులో చిన్నస్వామి గ్రౌండ్ చాలా చిన్నది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేస్తారు ప్రతి టీం కూడా టాస్ గెలిస్తే. కానీ లాస్ట్ టైం 2 టాస్లు ఓడిపోయి బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పిచ్చిని బాగా ఇనిషియల్గా బాల్కి బాగా స్వింగ్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకుంటున్నారు బెంగళూరు టీం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి బౌలర్లు ఉన్నారు, భువనేశ్వర్ కానీ, యజ్దయాల్ కానీ, హెజ్లుడ్ కానీ, వాళ్ళు పవర్ ప్లేలు బాగా వేస్తారు కాబట్టి వాళ్ళు బాగా స్వింగ్ చేసి పిచ్చిని అయితే తయారు చేసుకుంటున్నారు ఇనిషియల్గా. అప్పుడేమో వాళ్ళు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది, అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఒక న్యూట్రల్ వికెట్ బ్యాటింగ్ ట్రాక్ తయారు చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ టు పంజాబ్ కంటే కూడా బెంగళూరు బౌలింగ్ యూనిట్ బాగుంది. సో బ్యాటింగ్ పరంగా చూస్తే 2 టీంలు బాగున్నాయి, ఏ టీంని కూడా మనం తక్కువ అంచనా వెళ్ళాం. కానీ బౌలింగ్ చూస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ పరంగా వీళ్ళకే బాగుంది. వీళ్ళకి యుజ్వేంద్ర చేహల్, హర్షదీప్ ఉన్నా కూడా మిగతా బౌలర్ల నుంచి ఒక్కొక్క మ్యాచ్ సహకారం వస్తుంది, ఒక మ్యాచ్ రావట్లేదు కాబట్టి సో వీళ్ళకే బెటర్ బౌలింగ్ యూనిట్ ఉంది. కాబట్టి కొంచెం బ్యాటింగ్ ట్రాకే తయారు చేసుకుంటే బ్యాటింగ్ ట్రాక్ పైన బెంగళూరు బౌలర్స్ బాగా వేస్తారు కాబట్టి బెంగళూరు గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఆబ్వియస్గా టాస్ గెలిచే టీం ఫీల్డింగే తీసుకుంటుంది. ఒకవేళ పంజాబ్ చేసింగ్ చేస్తానన్నా కూడా బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఖచ్చితంగా 200+ అయితే కొడితే ఛాన్స్ ఉంటుంది. 200 కూడా కాదు, 220+ చేస్తే 200 బిలో 180, 190 అయితే పంజాబ్కి ఈజీ అయిపోతుంది. కానీ ఒకవేళ పంజాబ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు కూడా 220, 230 అయితే టార్గెట్ చేస్తారు. వాళ్ళకి ఒకటే ఇంటెంట్ పంజాబ్కి అయితే. ఒకవేళ బెంగళూరు అయినా కూడా కోహ్లీ లాంటి ప్లేయర్స్ కొంచెం రొటేట్ చేస్తా గేమ్ నిలబెట్టి ఆడుతున్నారు, అది కొంచెం మంచి విషయం అవుతుంది. ఎందుకంటే ఒక ఎండ్లో వికెట్లు పడిపోయినా కూడా వీళ్ళు 180 to 190 బోర్డు మీద పెట్టారు. బట్ పంజాబ్ అలా లేదు, వాళ్ళ వికెట్లు పడుతున్నా కూడా వాళ్ళు లెక్క చేసుకోకుండా వాళ్ళు భారీ షాట్లకి వెళ్ళిపోతున్నారు. అయితే 200, 230 లేకుంటే 120, 130 కూడా ఆల్అవుట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి పంజాబ్కి. కాబట్టి ఇది పంజాబ్కి కొంచెం నెగిటివ్ అవ్వచ్చు, లేకుంటే పాజిటివ్ కూడా అవ్వచ్చు ఏదైనా. కానీ బెంగళూరుకి అలా కాదు, పడికలు, కోహ్లీ కొంచెం రొటేట్ చేస్తున్నారు. అలాగే పట్టిదారు కూడా ఇనిషియల్గా టైం తీసుకొని ఆడుతున్నారు. దీనివల్ల బెంగళూరుకి అయితే ఖచ్చితంగా ప్లస్సే అవుతుంది. ఎందుకంటే ఒకవేళ 180, 190 చేసేటప్పుడు ఒక ఎండ్లో వికెట్ నిలబెడితే అది చాలా క్రూషియల్ అవుతుంది. క్రికెట్లో ఏమవుతుందంటే భారీ షాట్లు ఆడే ప్లేయర్ కాకుండా రొటేట్ చేసిన ప్లేయర్లు ఉంటే కూడా టీం బ్యాలెన్స్గా ఉంటుంది. ఇక ఖచ్చితంగా ప్లేయర్స్ బ్యాటిల్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా యుజ్వేంద్ర చహల్ వర్సెస్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్. అందులో పట్టిదారు మెయిన్గా పట్టిదారు చహల్ కాంబినేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా పట్టిదారు బాగా స్పిన్ ఆడతాడు, చహల్ ఎలా వేస్తున్నాడు. ఇంకోటి హర్షదీప్ వర్సెస్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ఇబ్బంది ఉంది. సో హర్షదీప్ ఎలా కట్టడి చేస్తాడా విరాట్ కోహ్లీ, లేకుంటే విరాట్ కోహ్లీ టార్గెట్ చేస్తాడని చూడాలి. ఇంకోటి వచ్చేసి మ్యాక్రో జాన్సన్ వర్సెస్ ఫిల్ సాల్ట్. మ్యాక్రో జాన్సన్ మిడిల్ ఓవర్స్లో అయితే రన్స్ ఇస్తున్నా కూడా పవర్ ప్లేలో బాగా వేస్తాడు, బట్ ఫిల్ సాల్ట్ బాల్ వన్ నుంచి అటాక్ చేస్తాడు కాబట్టి ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ఇక్కడ మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా వర్సెస్ మార్కస్ స్టోయినిస్ కానివ్వండి. ఈ మ్యాచ్ ఖచ్చితంగా స్టోయినిస్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. అలాగే మ్యాక్స్వెల్ వర్సెస్ కృణాల్ పాండ్యా, అలాగే సుయాష్ శర్మ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. చూద్దాం అసలు ఈ కీ బ్యాటిల్ ఎవరు గెలుస్తారు ఏంటి కథ అనేది మనం మ్యాచ్లోనే చూడాలి. ఇక ప్లేయింగ్ 11 కూడా వెళ్ళిపోతే మనం చెప్పుకున్నట్టు మార్కస్ స్టోయినిస్ ఖచ్చితంగా పంజాబ్ ప్లేయింగ్ 11 వస్తాడు. బట్ ఆర్సీబీ అయితే ఎటువంటి చేంజెస్ చేయదు, వాళ్ళు అదే టీంతో వెళ్తారు 100%. ఒకవేళ ఆర్సీబీ ఏదైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అయితే రషిక్ దార్ని అయితే ట్రై చేస్తారు, లేకుంటే అది కూడా చేంజ్ ఉండదు, వాళ్ళైతే పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే లివింగ్స్టన్ని ఏమన్నా చేంజ్ చేసి బెతల్తో వెళ్తారా లేదా అనేది చూడాలి. కానీ ఈ మ్యాచ్ కూడా లివింగ్స్టన్తో వెళ్ళి నెక్స్ట్ మ్యాచ్తో కొత్త ప్లేయర్తో బెతల్ కానీ ఆర్ రమారో షెఫార్డ్ని కానీ అయితే ట్రై చేస్తాను. బట్ ఈ మ్యాచ్ అయితే లాస్ట్ లివింగ్స్టన్కి ఇంకో ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా, హోమ్ మ్యాచ్ కాబట్టి. ఇక మన లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే హై స్కోరింగ్ థ్రిల్లర్ ఉండబోతుంది, దాంట్లో ఎటువంటి షూట్ డౌటే లేదు. కానీ ఏమన్నా బెంగళూరు బాగా స్వింగ్ అనుకూలించి పిచ్ తయారు చేసే మటుకు 180 to 200 ఉండొచ్చు గేము. 180, 200 కూడా నార్మల్ గేమ్ అయిపోయింది. హై స్కోరింగ్ అంటే 230 అలా అయిపోయినాయి మ్యాచ్లన్నీ. ఓకే చూద్దాం. ఇక నెక్స్ట్ ఈ మ్యాచ్లో నా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఖచ్చితంగా సుయాష్ శర్మ అయితే మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తారనుకున్నా. లేదంటే మటుకు భువనేశ్వర్ అయితే పవర్ ప్లేలోనే పంజాబ్ ప్లేయర్లను అటాక్ చేసి వికెట్లు తీసి
బేబీ బెంగళూరుని గెలిపిస్తాడు అనుకున్నా. ఖచ్చితంగా నేనైతే బెంగళూరే గెలుస్తుంది అనుకుంటున్నా. 70% 30% పంజాబ్ అనుకుంటున్నా. ఖచ్చితంగా బెంగళూరు ఈ మ్యాచ్లో హోమ్ మ్యాచ్ గెలుస్తుందనే నేను అనుకుంటున్నా. బట్ చూద్దాం పంజాబ్ కంబ్యాక్ చేస్తుందా, బెంగళూరు ఈసారైనా హోమ్ మ్యాచ్లో గెలుస్తుందా చూద్దాం. సో ఖచ్చితంగా ప్రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.